Hi viewers, I am Dr. K. Prasad. Today I am going to discuss about the Cercospora personata and Cercospora arachidicola. In this topic, the systemic position of the Cercospora and occurrence, the reproduction process, and control measures of the టిక్కా diseases. ఈరోజు మనం సెర్కోస్పోరాకు సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు, నియంత్రణ పద్ధతులను, వాటి యొక్క ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతున్న విషయాన్ని తెలుసుకుందాం. ఇది అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్లో వచ్చేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ లో కూడా ఈ సెర్కోస్పోరా నుంచి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్లు అడగబడతాయి. The systemic position of the Cercospora is the division. It belongs to Eumycota, subdivision Diphromycotina, class Diphromycetes, order Moniliales, family Moniliaceae, genus Cercospora, species Personata, and also Arachidicola. ఇది సర్కస్పరకు సంబంధించినటువంటి వర్గీకరణ స్థానం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి మనకు డిఈడి ఎంట్రన్స్ పాయింట్లో, తర్వాత పీజీ ఎంట్రన్స్ పాయింట్లో ఈ సర్కస్పరా యొక్క ఆర్డర్ కావచ్చు, ఫ్యామిలీ, తర్వాత డివిజన్, సబ్ డివిజన్స్, క్లాసులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేటువంటి క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతారు ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. Occurrence of the Cercospora. It is a very large genus which includes about 3,800 formes specialis. The most species are parasitic and cause leaf spot disease, popularly known as a ticka disease on groundnut plant. The Cercospora personata, the pathogen, cause the heavy damage to the groundnut plant, and also Cercospora arachidicola, it's a pathogen. It caused the light damage to the groundnut plant. Cercospora api, it's a pathogen. It caused several lesions on human face. Cercospora జాతులు అనేటటువంటివి సుమారుగా 3,800 జాతులు ఉన్నాయి. ఇవి చాలా వరకు పరాణ జీవనాన్ని గడుపుతూ మొక్కల పత్రాలపై లీవ్ స్పాట్, పత్రపు మచ్చలు, ఆకు మచ్చల వ్యాధిని కలుగజేస్తుంది. దీన్ని టిక్కా డిసీజ్ ఆన్ గ్రౌండ్నట్ ప్లాంట్ అని చెప్తారు. వేరుశనగలో వచ్చేటటువంటి టిక్కా తెగులు. ప్యాథోజన్స్, వ్యాధి జనకాలు ఏంటంటే సెర్కోస్పోరా పర్సనెటా, తర్వాత సెర్కోస్పోరా arachidicola. ఈ రెండు కూడా వేరుశనగపై టిక్కా డిసీజ్ను కలుగజేస్తాయి. పర్సనెటా చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. arachidicola వేరుశనగలో కొద్దిగా తక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. సెర్కోస్పోరా యాపి మెడికల్ మైకాలజీ ప్రకారం హ్యూమన్ ఫేస్, మనిషి యొక్క ముఖంపై చిన్న చిన్న మచ్చలను సెర్కోస్పోరా యాపి కలుగజేస్తుంది. The vegetative structure of the mycelium. The mycelium is branched and septate. The mycelium will grow either intercellular or intracellular in the host tissue. The Cercospora personata mycelium will grow as intercellular with lobed hastoria. Cercospora arachidicola, it will grow as intercellular and intracellular. The mycelium become intracellular after the death of the host cell. At maturity, hyphae aggregate into the substomatal cavities or beneath the epidermis to produce black-colored structure called stromata. సెర్కోస్పోరా శాఖీయ నిర్మాణం చూస్తే శిలీంద్ర జాలము శాఖలుగా చీలి ఉంటుంది, విభాజకాలను కలిగి ఉంటుంది. శిలీంద్ర జాలము పెరుగుదల కణం లోపల కానీ కణాంతర అవకాశాల మధ్య జరుగుతుంది. సెర్కోస్పోరా పర్సనెటా ఇంటర్సెల్యులార్, కణాంతర అవకాశాల మధ్య పెరుగుతుంది. దానికి శాఖలుగా ఉన్నటువంటి హాస్టోరియా చేత ఆహార పదార్థాలను గ్రహిస్తుంది. ఎందుకంటే సెర్కోస్పోరా పర్సనెటా అనేటటువంటిది పరాణ జీవనం గడుపుతుందని మనకు తెలుసు. సెర్కోస్పోరా arachidicola, ఇది కణాంతర అవకాశాల మధ్య మరియు కణం లోపల కూడా పెరుగుతుంది. ఈ శిలీంద్ర జాలము ఎప్పుడూ కూడా ఆతిథేయి కణజాలము చనిపోయిన తర్వాత
కణం లోపల మాత్రమే పెరుగుతుంది. బాగా అభివృద్ధి చెందిన దశలో శిలీంధ్ర తంతువులన్నీ కలిసి ఉపపత్రరంధ్ర కుహరం క్రింద కావచ్చు, లేకపోతే బాహ్య చర్మం క్రిందుగా ఒక నల్లటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది శిలీంధ్రజాలం చేత. అవన్నీ కూడా దగ్గరగా కలిసి దాన్ని స్ట్రోమాటా అని చెప్పవచ్చు. స్ట్రోమా అంటే సింగులర్ నేమ్గా చెప్పవచ్చు. ఇది సర్కస్పొర శాఖీయ నిర్మాణం. The next is disease symptoms of leaf spots or ticca disease. This is very important. It is a comparative statement between the Cercospora personata and Cercospora arachidicula. What is the Cercospora personata disease symptoms? The first one is the leaf spots are smaller in size, circular in shape, and more in number. It's very important. Leaf spots are smaller in size, circular in shape, and more in number. ఆకు మచ్చలు అనేటటువంటివి పరిమాణంలో చిన్నవిగా ఉన్నాయి, వలయాకారంలో ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కంపేర్ టు Cercospora arachidicula, leaf spots are circular or irregular in shape and less in number. ఇవి వలయాకారంలో ఉంటాయి, లేకపోతే అపక్రమాకారంలో ఉంటాయి, చాలా పెద్దదిగా ఉంటాయి, పరిమాణంలో తక్కువ సంఖ్యలో ఉంటాయి. The next symptom is leaf spots are surrounded by yellow colored rings. All leaf spots are surrounded by thick yellow colored ring. పసుపు వలయాకారమైనటువంటి పసుపు మచ్చలు ఆ ఆకు మచ్చను చుట్టి ఉంటాయి. లీవ్ స్పాట్స్ ఆర్ సరౌండెడ్ బై లైట్ కలర్డ్ రింగ్స్ ఇన్ Cercospora arachidicula. ఈ ఆకు మచ్చలకు పసుపు రంగులో ఉండేటటువంటి వలయము చాలా లేతగా ఉంటుంది. Third one is spots on the surface are dark brownish black in color. ఈ ఆకు మచ్చలు గాఢ గోధుమ రంగులు లేకపోతే నలుపు వర్ణంలో ఉంటాయి. In this Cercospora arachidicula, spots are reddish black on the upper side and brownish on the lower sides of the host leaves. పత్రం యొక్క ఉపరితలం పైననేమో రెడ్డిష్ బ్లాక్ ఎరుపు నలుపు వర్ణంలో ఉంటుంది. క్రింది వైపున పత్రం యొక్క క్రింది తలంలో గోధుమ రంగులో ఆ మచ్చలు ఏర్పడతాయి. ఇన్ Cercospora personata, defoliation frequency is high. పత్రాలు రాలిపోవడం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇన్ Cercospora arachidicula, defoliation frequency is very low. చాలా తక్కువగా పత్రాలు రాలిపోవడం జరుగుతుంది. These are the disease symptoms of the leaf spots or ticca disease. It's very important. This differences between the Cercospora personata and Cercospora arachidicula disease symptoms are very important in a theory point of view and also entrance point of view. The next one is reproduction. It reproduces only by means of conidia. The asexual reproductive body, fruiting body, called as acerulus. A tuft of conidiophores emerges through stomata or ruptured epidermis. All the conidiophores are hyaline to dark brown in color, septate or aseptate, straight or flexus, and show distinct knee-like bends. Each conidiophore forms a single conidium at apex. The conidium develops on the conidiophore. The growth of conidium is continued after the formation of first conidium. Each conidium leaves a scare-like structure, a knee-like scare on the conidiophore. Cercospora ప్రత్యుత్పత్తి చూస్తే ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్వారా జరుపుకుంటుంది. ఆ ఫలనంగాన్ని అసెరులస్ అని మనం చెప్తాం. ఇది కొనిడియా ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. కొనిడియోఫోర్లు సిద్ధ బీజాశయ వృంతాలు అనేటటువంటివి పత్రరంధ్రం ద్వారా లేకపోతే ఎపిడర్మిస్ బాహ్య చర్మం గుండా ఈ కొనిడియోఫోర్లు అనేటటువంటివి సిద్ధ బీజాశయ వృంతాలు అనేటటువంటివి డెవలప్ అవుతాయి. ఈ కొనిడియోఫోర్లు లేదా సిద్ధ బీజాశయ వృంతాలు తెలుపు వర్ణంలో లేకపోతే ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. విభాజకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిలువుగానైనా ఉండొచ్చు, లేకపోతే
కొద్దిగా వంగి ఉండవచ్చు. ఇవి ఒకవేళ వంగి ఉంటే నీ లైక్ అంటే మోకాలు వంపును ప్రదర్శిస్తుంది కొనిడియోఫోర్. ఇది కొనిడియోఫోర్ల యొక్క క్యారెక్టర్. ఈచ్ కొనిడియోఫోర్ ఫార్మ్స్ ఏ సింగిల్ కొనిడియం ఇట్ ఎపెక్స్. కొనిడియోఫోర్ సిద్ధబీజాశయ వృంతం పైన కొనిడియాలు ఏర్పడతాయి. ఈ కొనిడియాలు విభాజకాలను కలిగి ఉంటాయి. ఒక కొనిడియం ఏర్పడిన తర్వాత మళ్ళీ అదే కొనిడియోఫోర్పై ఇంకొక కొనిడియం ఏర్పడుతుంది. ఒక కొనిడియం రాలిపోయిన తర్వాత ఆ ప్లేస్లో ఒక మచ్చ వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. అక్కడనే మోకాలు వంపును ఈ సిద్ధబీజాశయ వృంతం ప్రదర్శిస్తుంది. ఇది మనకు సెర్కోస్పోరాకు సంబంధించినటువంటి అసెర్వులై ఫ్రూటింగ్ బాడీ యొక్క నిర్మాణం. ఇక్కడ అసెర్వులైలో శిలీంధ్రజాలం అంతా కూడా ఒక మ్యాట్ మాదిరిగా పరుచుకొని పోతుంది. బాహ్య చర్మం లేకపోతే పత్రరంధ్రాల ద్వారా ఆ సిద్ధబీజాశయ వృంతాలు ఏర్పడతాయి. ఇవి మోకాలు వంపును ప్రదర్శిస్తాయి. ఈ సిద్ధబీజాశయ వృంతాలపై కొనిడియమ్స్ ఏర్పడతాయి. ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. ది లైఫ్ సైకిల్ ఆఫ్ సెర్కోస్పోరా అసెక్సువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ని తెలిసేటప్పుడు ఈ డయాగ్రామ్స్ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. These are the leaf spot on the groundnut leaves, ticca disease symptoms. This is acerulae fruiting body. These are also acerulae fruiting bodies. On the fruiting body, conidia will develop on the conidiophore. Okay. These are the conidia with the septate conidia. ఇది దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ని ఎగ్జామ్లో డ్రా చేయాల్సి ఉంటుంది థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ. This is a microscopic view of the acerulae having the conidia on the conidiophore. After the acerulous fruiting body, it will produce the conidia. We should know about the conidia structure. In this, these are conidia are the long cylindrical upclavate and also multiseptate, hyaline or brownish in color. The conidia are very long, having the cylindrical shape or upclavate shape. Upclavate means reversed club shaped, and multiseptate having the many septa in conidia, hyaline to brownish in color. They vary in sizes. Different sizes lo ivi untayi. These conidia are disseminated by wind or rain splash. Under suitable conditions, 24 to 28 degrees Celsius temperature, the conidia germinate and produce a new mycelia. కొనిడియంలో గాలి ద్వారా, నీటి బిందువుల ద్వారా, వాన నీటి ద్వారా ఇవి బయటకు వెదజల్లబడతాయి. తనకు అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు 24 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కొనిడియాలు మొలకెత్తి కొత్త శిలీంధ్రజాలాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ది వెరీ ఇంపార్టెంట్ వన్, imperfect stage and perfect stages. In this Deuteromycotina member, all the members are showing the only asexual reproduction. It lacks the sexual reproduction. So these are called imperfect fungi. The imperfect stage is called in the Cercospora arachidicola and Cercospora personata. When this imperfect stage can show the perfect stage or sexual production, it called as the Mycospirella arachidicola and Mycospirella berkeley. These are the very important questions in the entrance point of view. Cercosporalo మనకు ప్రత్యుత్పత్తి విధానము అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం మాత్రమే కనిపిస్తుంది, లైంగిక ప్రత్యుత్పత్తి విధానం కనిపించదు. కాబట్టి మనం డ్యూటెరోమైకోటీనియాలో ఇంపర్ఫెక్ట్ ఫంగి కింద చదువుతున్నాం. అయితే సెర్కోస్పోరా అరాకిడికోలా పర్ఫెక్ట్ స్టేజ్ని ఎప్పుడైనా గుర్తించినట్లయితే దానికి పేరు మైకోస్పిరెల్లా అరాకిడికోలా అని చెప్తాం. ఒకవేళ సెర్కోస్పోరా పర్సోనేటాలో లైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని గుర్తించినట్లయితే ఆ యొక్క జాతులను మైకోస్పిరెల్లా బెర్కిలియైగా పిలుస్తాం. ఈ రెండు కూడా బీఈడి పీజీ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్.
The main damages to the groundnut crop plant as follows in Tika disease or leaf spot of the groundnut. The photosynthetic rates are decreased on account of defoliation. The seed formation is blacked in fruits. Seed quality is decreased. ఈ టికా డిసీజ్ రావడం ద్వారా కిరణజన్య సంయోక్రియ రేటు పూర్తిగా తగ్గిపోతుంది. కారణం ఈ పత్రాలు రాలిపోవడం అనేటటువంటి వ్యాధి ఎప్పుడైతే సోకుతుందో మొక్క యొక్క పత్రాలన్నీ రాలిపోతాయి. కాబట్టి కిరణజన్య సంయోక్రియ రేటు తగ్గుతుంది. కాబట్టి సీడ్ ఫార్మేషన్ విత్తనాల యొక్క ఉత్పత్తి కరెక్ట్గా ఆ యొక్క ఫలనం ఫ్రూట్లో జరగదు. వేరుశనగలో విత్తనాల యొక్క నాణ్యత కూడా పూర్తిగా తగ్గిపోతుంది. సీడ్ క్వాలిటీ పూర్తిగా తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా టిక్కా డిసీజ్ ఆఫ్ గ్రౌండ్నట్ రావడం ద్వారా ఆ వ్యాధి లక్షణాల ద్వారా మొక్కకు జరిగేటటువంటి చాలా నష్టాలు. వాట్ ఈస్ ద డిసీజ్ ట్రాన్స్మిషన్? The disease transmission, the conidia are the main reproductive organ, asexual reproductive organ, conidia. These are dispersed by wind or rain splash. ఇవి గాలి ద్వారా కానీ వాన నీటి చుక్కల ద్వారా కానీ కొనిడియాలు కొనిడియోఫోర్ల నుంచి విడిపడి బయటకు విడుదల కావడం చూస్తాం. ది లాస్ట్ వన్ డిసీజ్ కంట్రోల్ మెజర్స్, నియంత్రణ పద్ధతులు, వ్యాధిని ఏ విధంగా నియంత్రణ చేయాలి. ఇది ఎస్ఏ క్వశ్చన్లో అయితే ఖచ్చితంగా చివరికి రాయాల్సి ఉంటుంది వారు అడగకున్నా కూడా. స్ప్రేయింగ్ ఆఫ్ ఫంగిసైడ్స్ లైక్ డైథేన్ జెడ్ 78 అండ్ బోడాక్స్ మిక్చర్. శిలీంధ్ర నాశకాలను వాడాల్సి ఉంటుంది. దాంట్లో డైథేన్ జెడ్ 78ని బోడాక్స్ మిక్చర్ని వాడతారు. ఎంప్లాయింగ్ శానిటేషన్, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం. బర్నింగ్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్, ఒకవేళ ఆ మొక్కలు ఏదైతే తెగుళ్ళు సోకినట్లయితే ఆ మొక్కలను తీసి కాల్చివేయాల్సి ఉంటుంది. మెయింటైనింగ్ మెగ్నీషియం బ్యాలెన్స్ ఇన్ ది సాయిల్స్, మట్టి లోపల మెగ్నీషియం అయాన్లు కరెక్ట్గా ఉండేటట్టుగా బ్యాలెన్స్గా ఉండేటట్టుగా చూసుకోవాల్సి ఉంటుంది. సీడ్ ట్రీట్మెంట్ బై ది కాపర్ సల్ఫేట్ ఆర్ ఆర్గోసాన్ జిఎన్. కాపర్ సల్ఫేట్, ఆర్గోసాన్ జిఎన్ అనేటువంటి శిలీంద్రనాశకాల ద్వారా వీటిని విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది. క్రాప్ రొటేషన్, పంటల మార్పిడిని పాటించాలి. యూజింగ్ డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్, ఏ వ్యాధికైనా సరే వ్యాధిని నిరోధించే విత్తన రకాలను ఎంచుకొని నాటుకుంటే ఈ వ్యాధి నియంత్రణ అనేటటువంటిది మన చేతిలోకి వస్తుంది. ఇవి పూర్తిగా సెర్కోస్పోరాకు సంబంధించినటువంటి సెర్కోస్పోరా అరాకిడికోలా, సెర్కోస్పోరా పర్సనేటా వాటికి సంబంధించినటువంటి వివరణ.